నేను నన్ను దర్శించిన కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతూ ఈ 3వ వారంతో ఈ టాపిక్ ముగించాలని ఆశపడుతున్నా. అన్నీ మారతాయని నమ్ముతూ ప్రభుని స్తుతిస్తూ ఎంతో ఆశతో ఈ 3వ రోజు వర్తమానాన్ని నేను మీతో పంచుకుంటున్నా. ఎవరైనా ఈరోజు మాత్రమే ఈ వర్తమానం వినేవారు, నా ప్రార్థన, నా విన్నపం ఏంటంటే ఈ ఫేస్బుక్, యూట్యూబ్లో ఉన్నవారు కూడా వీలైతే గత 2 వారాలు కూడా తప్పక కొద్ది సమయం వెచ్చించి ఆ మాటలు వినాల్సిందిగా నేను ప్రభువును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. రైట్, పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. గత వారం ముగించిన మాట నేను మీ ముందు ఒకసారి దాన్ని చదివాను. 127వ కీర్తన 2వ చరణాన్ని మనము జస్ట్ అనుకున్నాం. 2వ వచనం పూర్తిగా చదువుతున్నాను నేను. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. రైట్, ఈ మాట ఒకసారి నా వెనకాల చెప్పండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇది ఈ టైటిల్. తన ప్రియులు నిద్రించుచుండగా ఇచ్చుచున్నాడు అంటే పొడవుగా ఉండకూడదని అది టైటిల్. అయితే మనం కొన్ని విషయాలు గమనించాలి. దేవుడు తన పనులను ఎప్పుడైనా చేస్తాడు. ఇక్కడ రాయబడిన మాటను బట్టి ఈరోజు నా ధ్యానం, రాయబడిన మాటల ప్రకారం దేవుడు ఎప్పుడు ఇస్తాడట, ఈ మాటకు స్వీకరించాలి. రైట్, మీకేం అభ్యంతరం లేదు కదా? దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడట? తన ప్రియులకు ఎప్పుడు ఇస్తాడట? నిద్రపోతుండగా ఇస్తాడు. అంటే మనం ఎప్పుడైతే మానసికంగా, శారీరకంగా ఫుల్ కూల్గా రెస్ట్ తీసుకుంటామో అప్పుడు ఆత్మ ప్రపంచం మన విషయంలో లేస్తుంది. మనతో పాటు పరలోకపు తాళాలు కూడా గేట్లు మూసేసి నిద్రలోకి వెళ్దాం. ఏమండి, ఈ ఆత్మ ప్రపంచము తన ప్రియుల విషయంలో మేల్కొంటుంది. మేల్కొని అంటే అంతవరకు నిద్రపోతుందని కాదు, మేల్కొని చాలా పనులు మన పక్షంగా జరుగుతాయి అనేది ఈరోజు వాక్య సారాంశం. కనుక ఈ మాటలు బహు శ్రద్ధగా వినాలని నేను ఆశపడుతూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. సో దేవుడు తన ప్రియుల పట్ల పనులు ఎప్పుడు చేస్తాడంటే రాత్రులు చేస్తాడు, మనం నిద్రిస్తుండగా, మనం విశ్రాంతి తీసుకుంటుండగా. కనుక ఆయన తన దూతల ద్వారా పనులు చేస్తాడనేసి మనం నేర్చుకుంటున్నాం కదండి. మన దేవుని దూతలు ఎందుకున్నారు? తన రక్షణ పొందుచున్న వారికి పరిచర్య చేయటానికి సహాయకులైన ఆత్మలు కారా. కనుక వీరందరూ, దేవుని దూతలందరూ మనకి పరిచర్య చేయటానికి ఉన్నారు. సో వారు తమ పరిచర్య ప్రారంభించేది ఎప్పుడంటే మనము రెస్ట్లోకి వెళ్ళినప్పుడు. ఏమండి, నేను ఒక మాట చెప్పనా, ఎంతమందికి నిద్రపోగానే, మంచం మీదకి వెళ్ళంగానే, పండుకొనగానే నిద్ర పట్టేస్తుందండి? కొంచెం ఐ వాంట్ టు సీ యువర్ హ్యాండ్స్, ఏమనుకోవద్దు, మంచి మాట కదా అడిగాను నేను. పండుకోగానే వెంటనే ఇట్టే నిద్రపోతానన్నవారు ఒకసారి ఏమనుకోవద్దు. 1 2 3 4 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, నిజంగా దేవుని కృప ఇది. మీ నలుగురికి అద్భుతమైన దేవుని కృప. ఐ కెన్ టెల్ యూ ఎందుకు చెప్తానంటే ఇది గొప్ప భాగ్యం అండి. ఎంత సంపాదించినవ్వండి, ఏం చేసేనివ్వండి, చాలామందికి కాదు, ఇక్కడున్న చాలామందికి ఆ అదృష్టం లేదు. పండుకొని అంటే నిద్రపోయే పరిస్థితి లేదు. కొట్టుకుని అటు తిరిగి ఇటు తిరిగి, పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేసి, అది చేసి ఇది చేసి, గదిలో ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేసి, ఎంత కష్టమో నిద్రపోవడం అనేది. కానీ ఇలా పండుకున్న నిద్రపోవడం అనేది గొప్ప భాగ్యం. సో మీకులాగా మేమందరము కూడా తయారవ్వాలని ఈరోజు వాక్య ధ్యానం. దేవునికి స్తోత్రం. మనం పండుకున్న నిద్రపోవాలి. వెరీ గుడ్, రైట్. లెట్ us see. ఏమండి, మనం పండుకునేటప్పుడు నేను అన్నాను లాస్ట్ వీక్లో ఒక మాట, మన ముగింపు మాట ఏమై ఉండాలి కదండి? మన ముగింపు మాట సహజంగా చాలామంది భోజనానికి ముందు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. ఇన్ని మాటలు చెప్పడానికి కుదరదు, నా టాపిక్ అవ్వదు, కానీ ప్రారంభించడానికి భయపడుతూ నేను స్టార్టింగ్ ప్రాబ్లం కదా. ముగింపు మాట దేవుడితో మాట్లాడి పండుకోవాలని చూస్తాం మనం.
నేను అనుకున్నాను కుటుంబ ప్రార్థన జరుగుతుంది, కొంతమంది భోజనం ముందు, భోజనం తర్వాత ఇంకేమీ లేదు, అందరూ అంటే అన్నీ అయిపోయాక లాస్ట్లో కుటుంబ ప్రార్థన చేసుకుని ఆమేన్ అని పడుకోవాలని నేను అనుకుంటాను. అలా పడుకున్న తర్వాత ఆమెనని పడుకున్న తర్వాత నిజంగా ఇంకే పని పెట్టుకోకుండా ఇంకేది ఏమి అప్డేట్స్ అట్లాంటి ఏమి లేకుండా పండుకుంటే బహుశా నేను అనుకుంటాను, నేను జోసెఫ్ గారి గురించి విన్నాను, భోజనం చేయటం పాపం, ఆయన పండుకుంటారు అంతే డీప్, పగలంతా టైర్డ్ అయిపోయి ఉంటారు అనేసి వాళ్ళ కుమార్తె చెప్తూ నేను విన్నాను. కనుక అలాగ మీరందరూ అలా పండుకుంటే చక్కగా నిద్ర ఉదయాన్ని ఆరోగ్యవంతంగా లేస్తున్నారు. దేవునికి మహిమ. అఫ్కోర్స్ పండుకోలేని మేము కూడా ఆరోగ్యవంతంగా లేస్తున్నాము, ఆ తర్వాత మా బాధలు ఏంటో మేము పడుతున్నాం, రైట్. కనుక దేవుని వాక్య ప్రకారము దేవుని దూతలు ఆత్మ ప్రపంచము మనం నిద్రపోతున్నప్పుడు వారు మేల్కొంటారు, వారు మన పట్ల గొప్ప పరిచర్య చేస్తారు. కనుక ఆ పరిచర్య చేసేటప్పుడు మనము నిద్రపోయే ముందు కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను, మీకు వివరించాలని. నేను చాలా దీవెన పొందాను ఈ మాటలను బట్టి, చాలా సంతోషం అనిపించింది. సో నా సంతోషం నా వరకే ఉంచుకోకూడదని మీతో కూడా పంచాలని నేను ఆశపడుతున్నాను, రైట్. సో మనం పడుకునే ముందు సహజంగా ఏం మాటలు మాట్లాడతామంటే ఏదో మాట్లాడుతూ, పిల్లలతో మాట్లాడుతూ, భార్యాభర్తలు మాట్లాడుతూ, లేకపోతే ఏ బాధలు గుర్తు చేసుకుంటూ, ఎక్కడైనా అప్పుడే గుర్తొచ్చేస్తాయి కదండి. నేను ఇప్పుడు మా ఆవిడ జ్ఞాపకం చేసి, లేకపోతే నేను కానీ సో అంతవరకు కింగ్ అండి, కింగో క్వీనో ఏకదాటిగా పనులు చేసి బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఎక్కలేని బలహీనతలు అన్నీ గుర్తొచ్చేస్తాయి. అంటే అంతవరకు బాధ్యతలు గుర్తురావు. ఎప్పుడైతే మన ఏ వ్యక్తిగత సమయానికి వెళ్ళిపోయామో, అమ్మో ఇలా అవుతున్నాయి, ఇలా అవుతున్నాయి, అయితే ఆ బాధలు ఈ బాధలు, అయితే ఆ బాధ్యతలు ఈ బాధ్యతలు, వీటన్నిటితో మన హృదయం నింపుకుని అప్పుడు ఏం చేస్తున్నాము, కలవరపడినే అన్నట్టు కలవరపడుతూ మనం పండుకుంటున్నాం. సో కలవరపడుతూ పండుకుంటుంటే ఎక్కడ నిద్ర వస్తుంది, రావడాలే. కనుక మనం పండుకునే ముందు 5 విషయాలు తప్పక మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని ఉచ్చరించాలి, అంతే. దట్స్ ఆల్. దట్ ఈస్ ద లాస్ట్ ఇంటర్సెషన్, లేకపోతే సంభాషణ ఏదైనా అదే చివరి సంభాషణ అవ్వాలి. అప్పుడు నిజంగా మనం ప్రశాంతంగా నిద్రపోతాం. ఎందుకనంటే ఇది ముఖ్యమైన విషయాలే నేను గమనిస్తున్నా, లేకపోతే చాలామందిని మనం చూస్తున్నాము, మన దిగులు బాధలన్నీ కూడా రాత్రులే గుర్తొస్తాయి పండుకునే ముందే. అది మన టైము, ఇంకెవరు మాట్లాడొద్దు, నా ఇష్టం, ఎలాగైనా ఆలోచిస్తాను, ఎంత బాధ అయినా పడతాను, ఏమండి ఎంత ఎలాగైనా నా దిగులు గురించి అలా చింతిస్తూనే ఉంటాను. మీకెందుకు, మీ టైమా ఇది, నా టైం అంటాం కదా, ఇది మన టైం పూర్తిగా. సో ఆ మన టైము ముగింపు సమయం మాత్రం అద్భుతంగా ముగించడానికి ప్రయత్నం చేయాలి. ఏమంటే మనందరికీ తెలుసు, లేవంగానే మనం ఏం చేస్తాము, ప్రభు పాదాల దగ్గర పడతాం. అఫ్కోర్స్ పండుకునేటప్పుడు కూడా అదే పని చేస్తాం, పాదాల మీద అటు పడతాము, ప్రార్థన చేస్తాము, తండ్రి ఆమేన్ అనేసి దిండి మీద పడుకుని లోతుకి నిద్రలోకి వెళ్ళిపోవాలి. అది నా ప్రార్థన ఈరోజు, అది నా కోరిక, రైట్. మనం అలా చేయాలి అంటే ఏమంటే కొన్ని ముఖ్యమైన 5 విషయాలు. ఎన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నామంటే 5 మాటలు మనం నోటితో చెప్పాలి. ఏమంటే మొదటి మాట ఏంటంటే, రైట్, మీరు గుర్తుంచుకుంటారు తప్పనిసరిగా, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం మనం గమనిస్తే, యోహాను సువార్త 19:30వ వచనం గమనిస్తే, యేసు చెరుకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. రైట్. సో మన రాత్రి పండుకునే ముందు చివరి మాటల్లో మొదటి మాట ఏంటంటే, ఇది సమాప్తమైనది, ఫినిష్డ్. ఏం చెప్పాలంట, ఏం ఫినిష్డ్, ఏం సమాప్తమైందండి? ఇప్పుడు చెప్పాలి మీరు, ఏది సమాప్తమైంది చెప్పండి. ఆ రోజు పనులు పూర్తయినాయి, సక్సెస్ఫుల్గా ఉద్యోగానికి వెళ్ళొచ్చాను, బిజినెస్ చేసి వచ్చాను, వ్యాపారం చేసి వచ్చాను, సమాప్తమైందనా? ఎస్. ఎందుకు ప్రభు ఇప్పుడు చెప్పాడు ఆ మాట? ఏమండి ఎప్పుడు చెప్పాడైనా? సమాప్తమైంది. మీకు కొంచెం వివరణ ఇస్తాను. దీన్ని మూల మాటలో ఏమంటారంటేనంట, టెటెలెస్తాయ్ అంటారట. సమాప్తమైందనే మాటకి గ్రీక్లో టెటెలెస్తాయ్. ఈ మాట గుర్తు రాకపోయినా పర్లేదు. టెటెలెస్తాయ్ అనే మాటకి అర్థం ఏంటంటే అద్భుతమైన అర్థం. ఎందుకనంటే 3 సందర్భాల్లో ఈ మాట ఉపయోగిస్తారు. ఇప్పుడు మనము ఏదైనా కోర్టులో ఏంటండి, క్యాన్సిల్డ్, అడ్మిటెడ్, ఇంకేంటి అది, ఆర్డర్ కాదు, ముద్ర వేస్తారు కదా అండి, ఒక ముద్ర వేస్తారు, రైట్. అలాంటి ముద్ర అట ఇది. టెటెలెస్తాయ్ అనేది సమాప్తమైన ముద్ర. ఎప్పుడు వేస్తారంటే, ఇప్పుడు వ్యాపారంలో మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పు పూర్తిగా చెల్లించేసినప్పుడు ఆ లెక్కలను చూసేసి ఎస్ మీ అప్పు తీరిపోయింది, ముద్ర, టెటెలెస్తాయ్, సమాప్తమైంది. ఇక మనకి అప్పుకి సంబంధం లేదు. ఏమైంది, అప్పు
తీరిపోయినప్పుడు, మనం తీసుకున్న అప్పు పూర్తిగా చెల్లించేసినప్పుడు ఆ ముద్ర వేస్తారట. ఈ గ్రీక్ వర్డ్ అనమాట. టెటలెస్తాయ్ అంటే ముద్ర. ఏ ముద్ర? అప్పు తీరిపోయిన ముద్ర. రెండో సందర్భంగా న్యాయస్థానంలో మనకు శిక్ష పడింది అనుకోండి, ఒక 10 ఏళ్ల కారాగార శిక్ష పడింది. ఆ 10 ఏళ్ళు అయిపోయినాయి, శిక్ష కాలం పూర్తి అయిపోయింది, నీ శిక్ష పూర్తి అయిపోయిందయ్యా, యూ కెన్ గో అన్నప్పుడు మనకి ఒక పత్రం ఇస్తారు. ఏంటంటే నీ శిక్షాకాలము పూర్తిగా అనుభవించేసావు, ఇక నీకు ఏ శిక్ష లేదు అని ముద్ర వేస్తారు. టెటలెస్తాయ్ అని. అర్థమవుతుందా? సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? అక్కడేమో నీ రుణము సమాప్తమైంది అన్నప్పుడు కూడా ఇదే మాట వాడతారు. తర్వాత నీ శిక్ష పూర్తయిపోయింది, ఇక నీకు ఏ శిక్ష లేదు, నీకు ఏదైతే శిక్ష విధించబడిందో ఆ శిక్షను నువ్వు అనుభవించేసావు, సమాప్తమైందని ముద్రేస్తారట. మూడో దగ్గర ఎక్కడ ఉపయోగిస్తారంటే, యాజకుని దగ్గరికి గొర్రె పిల్లను పట్టుకెళ్తారు. గొర్రె పిల్లను పట్టుకెళ్తే ఈజీగా తెచ్చారా బాబు, తెచ్చి అని అనరు, ముందు దాన్ని పరిశీలిస్తారు. మీరు గమనిస్తున్నారా? ఈ మధ్యకాలం ఇశ్రాయేలీయులు ఎర్ర పెయ్యలను తీసుకొచ్చి వాటిని పరీక్షిస్తున్నారు. మత్స లేదా చిన్న వేరే వెంట్రుక ఏది ఉండకూడదు, తెలుపు కానీ నలుపు కానీ ఏమీ ఉండకూడదు. ఆ ఎర్ర పెయ్యలు వాటి గురించి మనం చాలాసార్లు యూట్యూబ్లో వింటూ ఉంటున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినుండే ఉంటారు. కనుక అలాగా ఒక దేవుని బలికి ఇవ్వడానికి ఒక పశువుని తీసుకొచ్చిన వ్యక్తి గుడుగుడు అంటాడు. అంటే ఇది యాక్సెప్ట్ అవుతుందో లేదో, అంగీకరించబడద్దో లేదో అన్నప్పుడు దాని గురించి కొంతమంది ఈ టెస్టింగ్ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఉంటారనమాట. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా పరిశీలన చేస్తారు. మీరు గమనించండి, ఆ పెయ్యిని భూతద్దాలతో చూస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అప్పుడైతే ఎక్కడ మచ్చ కానీ వేరే మచ్చ ఉండకూడదు, అస్సలు ఎక్కడ డాగు ఉండకూడదు, ఏ లోపము ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుకి ఏ లోపము లేదు, ఏ బలహీనత లేదండి. ఆయన ఏ పైనుంచి కిందకు చూసినా ఏ అవలక్షణమో ఆయనకు లేదు. కనుకనే ఆయన అంగీకరించబడ్డాడు. సో ఈ గొర్రెను పట్టుకెళ్ళినప్పుడు బలి పశువును లేకపోతే యాగం కొరకు అర్పణ కొరకు పట్టుకెళ్ళిన పశువు పూర్తిగా క్లియర్ చిట్ అనుకోండి, ఎస్ యాక్సెప్టెడ్. ఏంటంట? ఈ బలి, ఈ అర్పణ అంగీకరించబడింది. ఈ 3 సందర్భాల్లో టెటలెస్తాయ్ అంటే ఈ మాట ఉపయోగిస్తారట. మనకు సమాప్తమైంది, ఫినిష్ అని చెప్పుకుంటాం. కానీ ఇంత ఎలాంటి మాటలు ఇవి? మన అప్పు తీరిపోయినప్పుడు, లేదా న్యాయస్థానంలో మన శిక్ష పూర్తయినప్పుడు, లేదా ఇంకొకసారి ఇప్పుడు మన అర్పణ అంగీకరించబడినప్పుడు ఈ ముద్ర వేస్తారట. మీకు ఎర్రటి ముద్ర, నేను చెప్తున్నప్పుడు ఎర్రటి ముద్ర కనపడుతుందా? గుండ్రంగా ఉండి ఇలా వేస్తారు. ఇక్కడ చూసారా మీరు? యాక్సెప్టెడ్ లేకపోతే రిజెక్టెడ్, శాంక్షన్డ్, సెలెక్టెడ్, ఇంకోటి ఏంటి, సీల్డ్ అనేసి ముద్ర వేస్తారు. చూసారా? ఇంకొంచెం మన ఆర్టికల్స్ చూస్తున్నాం కదా, చెక్డ్ అని అంటాడు. చెక్డ్ అట్లాంటి ముద్ర అనమాట ఈ ముద్ర. ఇది వేస్తారు. సో ఇప్పుడు మనం గమనిద్దాం. ఇప్పుడు ఈ యేసు సిలువలో చేసిన ఏం పని ముగించారు చెప్పండి? యేసు ప్రభు సిలువలో ఏం పని ముగించారు? ఏమండి? మన పాపాలన్నీ ఆయన భరించి పూర్తిగా శిక్షను అంటే మన పాపాల వల్ల మనకు కలిగిన శిక్ష అంతటిని ఏం చేశాడు? ఆయన భరించేశాడు. టోటలీ కంప్లీటెడ్, సమాప్తం. ఇక మన మీద ఏ శిక్షారోపణ లేదండి. మన పాపాల నిమిత్తము, మన శారీరక లేకపోతే ఆత్మీయ బలహీనతల నిమిత్తము మనం ఏమి చెల్లించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. గమనించాలి మీరు. ఏమండి? అది సమాప్తం అయిపోయింది. నేను నా పాపాల నిమిత్తం అండి బాధలు కుదరదు. అలాగా ఆల్రెడీ ఇవన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఏం చేశాడు? పూర్తి చేసేసాడండి. ఆయన వేసుకున్నాడు తన మీద, ఎవరో ఒకళ్ళు భరించేశారు. కనుక ఎవరైనా మన దగ్గరికి వచ్చి నీ పాప శిక్ష ఏదంటే నా పాప శిక్ష ఎవరు భరించారు? ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు సిలువలో కఠినమైన సిలువ మరణం ద్వారా ఆయన నా పాప శిక్షను భరించేశాడు. ఇక నా మీద ఏ నిందారోపణలు వేయడానికి వెళ్ళలేదు. ఏ సర్టిఫికేట్ మన దగ్గర ఉంది? సమాప్తమైంది అనే సర్టిఫికెట్ మన దగ్గర ఉందండి. శిక్ష ఆయన భరించేశాడు. ఆ సర్టిఫికేట్ మనకి ఇచ్చేసి నీ శిక్ష కూడా నేను భరించేశాను, ఎప్పుడైనా మనం పట్టుకుని వెళ్ళొచ్చు. ఫుల్లీ అథారిటీ, ఆ సమాప్తమైన సర్టిఫికెట్ మన మీద ఉంది. కనుక ఏమిటి? పాప ప్రాయశ్చిత్తము. ఇక పాత నిబంధన ప్రవచనాలన్నీ నెరవేర్చబడిపోయినాయి. దేని ద్వారా? సిలువ మరణం ద్వారా పాత నిబంధన ప్రవచనాలన్నీ నెరవేర్చబడిపోయినాయి. నేను కొన్ని మాటలు. సో ధర్మశాస్త్రానికి ముగింపు కూడా ప్రభు ఇచ్చేశాడు. ఏమండి? ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని జయించాడు, నెరవేర్చాడు. ఆయన పూర్తిగా ధర్మశాస్త్ర శిక్ష అంతా ఆయన మీద మోపబడింది. వాటన్నిటిని భరించి ఆయన చనిపోయి
తిరిగి లేచుడు ద్వారా వాటన్నిటిని ఆయన ఏం చేశాడు? భరించేశాడు. కనుక ఈ విషయంలో మనకి పూర్తిగా ఏమైపోయిందండి? మన మీద ఇక శిక్షారోపణ, దోషారోపణ, ఎవరైనా బ్లేమ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇంకొక సాతానుపై విజయాన్ని పొందాడు ప్రభు కదండి. ఏం చేశాడు? సిలువపై సాతానుపై విజయాన్ని. సాతాను పూర్తిగా చూడండి, ఇక్కడ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం చదివాము మొన్న మొదటి రోజున. చూడండి ఒకసారి 2వ అధ్యాయము 14వ వచనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు. ఏంటంటే ఈ మాటలు గమనించాలి. అపవాదిని, మరణం యొక్క బలము గలవాన్ని. అపవాది అంటే ఏంటండి? మరణం యొక్క బలం ఎవరికి ఉంది? అపవాదికి ఉంది. అపవాదిని నశింపచేయడానికి ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మనపై అపవాదికి ఎట్టి అధికారము లేదు. అపవాది ఆడమన్నట్టు ఆడటానికి, పాడమన్నట్టు పాడటానికి మనం ఏమీ రుణస్థులము కాదు. ఆ రుణాన్ని ప్రభు తీర్చేసి సమాప్తపరిచేసి ఆ సర్టిఫికెట్ మనకి ఇచ్చేశాడు. కనుక ఇక మన పైన అపవాదికి అధికారము లేదు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు నేను చెప్తున్నా. మనమందరం కూడా చాలా నిశ్చయం చేసుకోవాలి. చాలాసార్లు అంటాడు కదా, ఊరికినే అమ్ముడుపోతున్నారు మీరు. యెషయా గ్రంథంలో ఊరికినే అమ్ముడుపోతున్నారయ్యా, నేను ఎవరికి మిమ్మల్ని అప్పగిచ్చేసాను అంటాడు. కనుక మనం అమ్ముడుపోవాల్సిన అవసరం లేదు. మూల్యం అంతా ఆయన చెల్లించేశాడు. శిక్ష అంతా ఆయన భరించేశాడు. ఆయన అర్పణ అంగీకరించబడింది. సో వీ నీడ్ టు, ఇంకా మనమేమి అర్పణ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఆయన మన పాపాల నిమిత్తము కోడిలు లేకపోతే దూడలో లేకపోతే గొర్రెలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనందరి పాపాల నిమిత్తము యవ్వనస్తుడు ఏ మత్స డాగు కలంకము లేని యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా పూర్తిగా ఆయన అర్పణ అంగీకరించబడింది, సమాప్తమైంది. ఇక మనం రుణస్థులము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేద్దాం. రైట్. సో ఇంకొక మాట, యేసు ప్రభు మరణంలోని మరొక ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభు మరణంలో మరొక ప్రత్యేకత ఏంటంటే, ఆయన సహజంగా శిలువ మరణం పొందిన వారు ఎలా చనిపోతారంటే తీసుకు చచ్చిపోతారు. రక్తం కారిపోయి రక్తహీనత అయ్యి ఎండకి సొమ్మసిల్లిపోయి ఆఖరికి అలా చచ్చిపోవాలి. కానీ యేసుప్రభు ఎలా చచ్చిపోయాడు? ఆయన అంటాడు, చూడండి ఈ మాట చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 10:18. అందరూ తెరవద్దు, అందరూ మీరు అదే కాన్సన్ట్రేషన్లో ఉండండి. యోహాను సువార్త 10:18లో ఈ మాట అంటారు, ఎవడును నా ప్రాణం తీసుకొనడు. ఏంటంట? ఎవ్వడికి అధికారం లేదు నా ప్రాణం తీసుకోవడానికి. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. ఏంటంట? నా అంతట నేనే పెడుతున్నాను. నాకు ప్రాణం పెట్టడానికి, తీసుకోవడానికి అధికారం ఉంది. అందుకే పుణ్యదాన బలియాగం అని అంటాం మనం. పుణ్యదాన బలియాగం అంటే ఎవరు చంపేలేదు యేసుప్రభుని, ఆయన చనిపోయాడు. అంటాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నానని చెప్పి తలవాల్చి చనిపోయాడు ఆయన. అర్థమవుతుందండి? వాళ్ళకు ఇప్పుడు గాయపరచబడ్డాడు, కానీ ఆయన ఆత్మను అప్పగించినప్పుడు ఏమంటాడు? ఆయన తీసుకుని రక్తం వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఏమీ లేక చచ్చిపోయాడు అనకూడదు, ఏమనకూడదు. ఎందుకని? ఆయన తాను దేవునికి అప్పగించుకుని చనిపోయాడండి. కనుక ఏం చెప్పాలి మనము? ఆయన తన ఇష్టానుసారంగా చనిపోయాడు. పుణ్యదానం బలియాగం అంటే ఇష్టపూర్వకంగా ఆయన మన కొరకు బలి అయిపోయాడు. కనుక ఈ బలి అయిన క్రీస్తు మన సమస్త పాపములు, మన పరిస్థితులన్నిటికీ ఏం చెప్పాడు? సమాప్తం పలికాడు. కనుక మనం నిద్రపోతున్నప్పుడు ఈ మాట చెప్పాలి, సమాప్తం అయింది. ఇక నా మీద ఏ నిందారోపణ చేయడానికి ఎవరికి అధికారం లేదు. నా మీద ఏ శిక్ష రావడానికి అధికారం లేదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటారు కదా. వాళ్ళు ఎదురొచ్చారా ఏమవుతుందో, లేకపోతే అది దొక్కవా ఏమవుద్దో, అట్లాంటివి మన దగ్గర పనిచేయవు. ఇవన్నీ క్రీస్తు సిలువలో భరించేశాడు. వాటన్నిటికీ సమాప్తం పలికేశాడు. మనము ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మొదట మాట ఏం చెప్పాలి? పండుకునే ముందు నాకు సమాప్తం అనగానే మన మైండ్లో ఇవన్నీ తిరగాలి. ఇంకా మిమ్మల్ని ఏదైతే బాధ పెడుతుందో, ఏమైతే బలహీనపరుస్తుందో, లేకపోతే ఏదైతే ఆందోళన కలిగిస్తుందో వాటన్నిటికీ ప్రభు ఏం చెప్పాడు? ఫినిష్డ్. దేవునికి స్తోత్రం. రైట్. రెండో మాటగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం కూడా చదువుదాం. అందులో మనకు కావాల్సింది మీరు చెప్తారు. మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు
ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. రైట్. రెండో మాట, మొదటి మాట ఏంటి? సమాప్తమైంది. ఎప్పుడు మర్చిపోకండి. ఎప్పుడు మాట్లాడాలండి ఇవి? పండుకునే ముందు చివరి 5 మాటల్లో మొదటి మాట సమాప్తమైంది. సమాప్తమైంది అనగానే మనల్ని బలహీనపరుస్తున్న ప్రతి పరిస్థితులను ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇక నా మీద నీకు పెత్తనం లేదు, నా ప్రభువు అన్నీ భరించేశాడు. రైట్, ఆయన ఫినిష్ చేసేసాడు. రెండోది, స్వస్థత నాది. స్వస్థత మందా? స్వస్థత ఎవరిదండి? స్వస్థత ఎవరిది? నాది. ఎందుకని? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం నమ్మలేకపోతున్నాం కదండి. ఎందుకని? ఒంటి నిండా బలహీనతలే, శారీరక ఆత్మీయ బలహీనతలే, కనుక నమ్మలేకపోతున్నాం. నిజంగా మనం ఏం చేయాలంటే ఈ మాటను గురించి ఏడవాలి. అయ్యో, ఈ మాట నేను స్వతంత్రించుకోలేకపోతున్నాను ప్రభువా అనేసి. ఏంటంటే స్వస్థత ఎవరిది? నాది. స్వస్థత నాది కదా. నేను చెప్పాను కదా, మంచం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం గుర్తొస్తాయి? అరికాలు నొప్పి ఉంటుంది, మడం నొప్పి ఉంటుంది, లేకపోతే చేసిన పనులు బట్టి చేతులు ఉడికిపోయిన బలహీనతలో ఏమండి ఎంత టైట్నెస్. కానీ ఏం చెప్పాలి? స్వస్థత నాది. ఎందుకది? మనం యోగ్యులం కాదు, ఆయన పొందిన దెబ్బల చేత. ఏమండి, దెబ్బలు అనగానే ఆయన పొందిన గాయాలు, దెబ్బలు యేసు ప్రభు సిలువ ఎక్కకముందే చితక్కొట్టేశారండి. రైట్, యేసు ప్రభు సిలువ ఎక్కకముందే కదండి, ఎక్కడ పట్టుకున్నప్పటి నుంచి ఆడుకుంటూనే ఉన్నారు. బహుశా తీసుకెళ్తూ కూడా ఏంటి కసి, ఏమండి ఇంత దుర్మార్గంగా. కారణం ఏంటంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు, ఆయన గాయాల నుంచి మనకు స్వస్థత కలుగుతుందండి. యేసు ప్రభుని ఎంత టార్చర్ పెట్టారో ఇదంతా నా కొరకే, నన్ను విమోచించడానికే, నాకు స్వస్థతనివ్వడానికే. ఒకవేళ ఏదన్నా భాగము ఆయన బాధల్లో, ఆయన ఏంటిది ఇబ్బందుల్లో, లేకపోతే ఆయన గాయాల్లో తగలకపోతే, అందుకని ఒళ్ళంతా దున్నేశారట కదండి. వీపంతా ఏమైందంట? దున్నబడిందట. వీపంతా దున్నబడింది. ఇష్టానుసారంగా ఆ కొరడా గురించి ఒకసారి రాసుకొచ్చారు ఎవరోను, ఎన్ని ములులు ఉంటాయో రాసుకొస్తే అమ్మో అది చదవలేము, అంత భయంకరంగా హింసించారు. కారణం ఏంటంటే నన్ను విమోచించాలని, నన్ను స్వస్థపరచాలని. కనుక స్వస్థత ఎవరిది? నాది. నేను దీని గురించి కొన్ని మాటలు కదండి, దీని గురించి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. యెషయా గ్రంథం 53:5 ఉంటుంది కదా ఈ మాట, మూల మాట. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు, యెషయా గ్రంథం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అందరూ తెరవకండి ప్లీజ్, అందరూ తెరవకండి. తర్వాత అవసరమైతే మళ్ళీ చదవండి, కానీ ఇప్పుడు శ్రద్ధగానే వినండి ప్లీజ్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములు బట్టి నలగొట్టబడెను. ఏంటంట? మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధాన శిక్ష అతని మీద పడెను. రైట్, మన సమాధాన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు, ఇవన్నీ మాటలు గమనించండి. మళ్ళీ చదువుతలే త్వరగా. అతడు మన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమాలను బట్టి అతడు గాయపరచబడెను. అతడు గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి, మన దోషాలను బట్టి మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఒకసారి చెప్పండి అందరూ, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందండి. శారీరకంగా, ఆత్మీయంగా, అది ఏ గాయమైనా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనం నమ్ముతున్నామా? ఏమండి, ఈ మాట బాగా పరిచయమే. ఆయన పొందిన దెబ్బ చేత స్వస్థత కలుగుతుంది అంటాం అంతే, కానీ ఆ స్వస్థతను ప్రకటించడానికి మనం సాహసం చేయట్లే. బాధతోనే పడుకుంటున్నాం. అఫ్కోర్స్ బాధ ఉండనివ్వండి, కానీ ఏం చెప్పాలి? స్వస్థత నాది. ఇంకొక మీకు కొంచెం వివరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఏమంటే గాయపడిన ప్రభు, రైట్, మత్తయి సువార్త ఒకసారి నిర్గమకాండం ఈ మూల మాటలు ఉంటాయి. 15:26 నిన్ను స్వస్థపరిచే యెహోవాను మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఈ లింక్ మనం గమనించాలి. ఏంటంటే నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. ఐగుప్తులకు కలిగే రోగాల్లో ఏది నీకు రానివ్వను. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి? దేవుడే మనల్ని స్వస్థపరిచేది. నిన్ను ఏంటి చక్కటి మాటలు చెప్పాడు. నా మాట వినాలి, విధేయత చూపించాలి. ఏమండి ఏంటమ్మా?
ఆయన దృష్టికి ఏది న్యాయం అది చెయ్యాలి, అప్పుడు నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ప్రభు చెప్పిన మాట. ఇంకా ఈ నిర్గమాకాండం 23 అధ్యాయము 24 నుంచి 26, నాకు ఈ మాటలను చదివించాలని ఉంది కానీ నేను తొందరపడుతున్నా. 5 మాటలు మీకు చెప్పలేనేమో, నాకున్న సమయాన్ని గురించి నేను భయపడుతున్నా. ఏమండి 23 అధ్యాయం 24 నుంచి వారి చదివితే దేవతలకు సాగిల పడకూడదు. ఏంటండి, అన్య దేవతలకు మనం సాగిల పడకూడదట, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక, వాళ్ళు అన్యులు చేసే క్రియలు వంటి క్రియలు మనము చేయకూడదట. ఈ మాటలు గమనించండి. వాటికి పూజించకూడదు, వాటిని సాగిల పడకూడదు, అన్యులు చేసే క్రియలు మనం చేయకూడదు. వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహం బొత్తిగా పగలగొట్టాలి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. నీ దేవుడైన యెహోవానే సేవించాలి. అప్పుడు ఆయన నీ ఆహారమును. ఏమండి, ఇది కండిషను. నిజంగా మనం ప్రతిసారి చెప్తాం, ప్రభువా నీ ఆహారాన్ని నీ తాగే పానీని దీవిస్తావు అని అంటాము. కానీ వాళ్ళేమో ఐడల్ వర్షిప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వాగ్దానం సంబంధం లేదు కదండి. ముందు మనం చదివాము, వాళ్ళు ఏం చేయకూడదంట, అన్యులు చేసినట్టుగా మనం చేయకూడదు. అప్పుడు ఏం జరుగుద్ది, నీవు తినే నీ ఏంటమ్మా, నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడు. మన ఆహారాన్ని మన పానీయాన్ని దీవిస్తాడు. ఇంకా నేను నీ మధ్య నుండి రోగం తొలగించదను. ఏంటంట, మన మధ్య నుంచి ఏం చేస్తాడంటే రోగాన్ని తొలగించేస్తాడు. మన ఆహారాన్ని మన పానీయాన్ని దీవిస్తాడు, మన మధ్య నుంచి రోగాన్ని తొలగిస్తాడు. చెప్పండి, ఏం చెప్పాలి మరి రెండో మాటగా? స్వస్థత నాది. ఇంకొక మాట క్లియర్గా మీకు ఇచ్చి నేను సెకండ్ పాయింట్లో, మత్తయి సువార్త 15 అధ్యాయంలో ప్రభు తన నోటితో చెప్పిన మాటను మీ ముందు 15 అధ్యాయము 21 నుంచి 28 మనం చాలాసార్లు ఈ మాటలు చదువుకున్నాం కాబట్టి నేను అంతా చదివించట్లేదు, టైం బేస్ చేసుకుని. 15 అధ్యాయంలో కదండి, ఈ విషయం తెలుసు మనకి. ఒక స్త్రీ వచ్చింది, కనాను స్త్రీ, అన్య స్త్రీ వచ్చి నా కుమార్తెకి దయ్యం పట్టింది, కొంచెం బాగు చేయండి ప్రభు అని కూడా వెళ్తుంది. యేసు ప్రభు ఏం మాట్లాడట్లేదు. శిష్యులు అన్నారు, ఆమె అస్తమానం అడుగుతుంది, ఏదో చెప్పి పంపించేయచ్చు కదా అంట. నేను ఇశ్రాయేల్ వారింటి వారి వాళ్ళనే బాగు చేయడానికి వచ్చాను కానీ ఈ అన్యుల దగ్గర రాలేదు అంటాడు. అయినా ఆవిడ ఇంకా విసిగిస్తుంటే అంటాడు ఆయన ఏమన్నాడు, ఇది పిల్లల రొట్టె. ఏంటంటే స్వస్థత గురించి చెప్తాడు ఆయన. ఏంటంట, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలు న్యాయం కాదని చెప్పగా, ఏంటండి పిల్లల రొట్టె. ఏంటి పిల్లల రొట్టె? స్వస్థత. దేవుని స్తోత్రం. చిల్డ్రన్ బ్రెడ్. పిల్లలకి మనం ఏదైనా బ్రెడ్ తెచ్చి పెట్టామనుకోండి, లేవంగానే ఇంకో డాడీ తెచ్చాడు అనగానే ఎంత ధైర్యంగా తీసుకుంటారు అది. ఏమంటే అది నాది అనేసి. సో స్వస్థత అనేది ఎవరిదంట? దేవుని పిల్లలది. ఎవరు దేవుని పిల్లలు? మనం. దేవుని స్తోత్రం. ఎవరు దేవుని పిల్లలు? మనము ఆయన కృపలో భద్రపరచబడి, ఏమండి, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి, ఆయన వాక్యం ద్వారా పెరుగుతున్న మనము ఆయన బిడ్డలము. స్వస్థత ఎవరిదంట? నాది. స్వస్థత నాది. ఖచ్చితంగా మనం చెప్పాలి, హీలింగ్ ఇట్ ఈస్ మైన్. నా బ్రెడ్ అది. తండ్రి ద్వారా నాకు ఇవ్వబడిన రొట్టెది, పిల్లల రొట్టె. కనుక ఎంత ధైర్యంగా తీసుకుంటాం? ప్రభు క్లియర్ చెప్పాడు, ఇది పిల్లల రొట్టె, కుక్క పిల్లకి వేయడం కరెక్ట్ కాదు. ఆవిడ విషయంలో ఆవిడ ఇంకో క్లెయిమ్ చేసింది, కుక్క పిల్ల కూడా తింటాయి కదా అన్నాడు. మనం కుక్క పిల్లలం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు మనము? ఆయన పిల్లలము. కుక్క పిల్ల పడితే తింటాయి, మనము అది మన కొరకే. మరొకసారి మనందరూ ఎన్నో మాట ఇది? రెండో మాట చెప్పాల్సింది. మొదటిదేమో సమాప్తమైంది, రెండోది స్వస్థత నాది. మనకి బలహీనతలు ఏమైనప్పటికీ అయ్యా స్వస్థత నాది, నేనేం భయపడను. మీరు ఇవన్నీ మూల్యం చెల్లించేశారు కనుక స్వస్థత నాది, కనుక మీరు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. కాన్ఫిడెంట్గా ఈ మాట చెప్పగలగాలి. సో ప్రభువే సహాయం చేస్తాడు. నేను మూడో మాటకు వెళ్తున్నా. రైట్, మూడో మాట కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. మరియు అపరాధముల వలనను శరీరం ఉండుదల, నేను చదివేస్తాను, నాకు టెన్షన్గా ఉంది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, మనల గురించి మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, ఏంటంట, మనం యోగ్యులం కాదు, మన మీద రుణపత్రం ఉంది, దాన్నే ప్రభు ఏం చేశాడు? మేకులో కొట్టేశాడు.
మనం చూసాం కదా, మేకులు కొట్టేశాడు. ఆ రుణపత్రమే చెల్లించబడింది. ఎలా చెల్లించబడింది? మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి ఆ రుణపత్రాన్ని సిలువలో మేకులకు కొట్టేశాడు. కొట్టేసి ఏంటంటే వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, అవన్నీ చెరిపేశాడు. ఇక తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. మరి ఆయన ఆయనతో కూడా మనల్ని ఏం చేస్తున్నాడట? ఇకేం అడ్డం లేకుండా ఆయనతో పాటు జీవింపచేస్తున్నాడు. ఈ మాట గమనించండి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, ఇప్పుడు ఏం చేశాడు? ఈ ప్రధానులు అధికారులు ఎవరండి? ఎవరు? ఏ ప్రధానులు, ఏ అధికారులు? ఈ లోకమైన వారు కారు. ఏమండి, మనం పోరాడేది ఎవరితోటి? అంధకార సంబంధులకు ప్రధానులతోనూ అధికారులతోనూ. మన మీద దాడి చేసేది ఎవరు? ఈ అపవాది వాని దూతలు. అంధకార సంబంధమైన, ఇక్కడ ఈ కన్ను దృష్టి కనపడరు వీళ్ళు. ఏమండి, అంధకార సంబంధమైన ప్రధానులు అధికారులు, వాళ్ళని ఏం చేశారట? ఏంటి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి అందరి దగ్గర నిరాయుధులను చేశాడు. అంటే మనం ఇంతకుముందే చదివాం హెబ్రీ పత్రికలో, ఏం చేశాడు? ఆయన అపవాదిని నశింప చేయటానికి ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ మాట మనం నమ్మాలి. కానీ నేను మరలా చెప్తున్నాను కదా, మనము మనకంటే అంటే నా వయస్సు, ఏమండి, ఇప్పుడు నేను రక్షణ పొంది 37 సంవత్సరాలు అనుకుంటా. 37 సంవత్సరాలు. నా వయసు ఏమో 50 పైనే. కనుక నా వయసు ఏం చెప్తుందంటే, ఓయ్ మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మా మాట నమ్ముతావా? నువ్వు రక్షణ పొందినప్పటి నుంచి ఉన్న మాట నమ్ముతావా అన్నట్టుగా అపవాది నన్ను ఏం చేస్తారంటే నేనే ఎక్స్పీరియన్స్ కనుక నా మాట నమ్మాలని ముందు నుంచి మనకు ఏం నూరిపోతున్నాడంటే, నీ పాపాలు క్షమించబడలేదు, నువ్వు ఇంకా పాపవే, నేను సిట్ అంటే సిట్టు, నువ్వు స్టాండ్ అంటే నేను స్టాండ్ అంటే స్టాండ్, నేను చెప్పినట్టు ఇలాగ మన చెవుల్లో డంపింగ్ చేస్తున్నాడు. కానీ వాక్యం చెప్తుంది, సాతాను ఏమైపోయాడట? నాశనం అయిపోయాడు. నాశనమైన శత్రువు. దేవుని మహిమ కలుగును గాక. మనం నమ్మట్లే, ఇంకా సాతానికి భయపడుతున్నాం. అయ్య బాబోయ్ ఎలాగండి, సాతాను కూడా మేనేజ్ చేయాలి కదండి అన్నట్టుగా. కానీ ఏం చేశారు? ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి ఏం చేశారట? నిరాయుధులు అంటే ఇక ఏమి ఆయుధాలు లేవు వాళ్ళకి, నాశనం చేసేసాడు ప్రభు మన విషయంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత అధికారం మనకు అనుగ్రహించాడు. నిరాయుధులను చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి ఏం చేశారట? సిలువ చేత జయోత్సవంతో. మీరు ఒక ఊహించుకోవాలి, ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించాలి. ఏంటది? పెద్ద ప్రభాస్ సినిమా ఏదో ఉంటుంది కదా, బాహుబలిలా ఊహించుకోవాలి. ప్రభు ఏం చేశాడంట? పూర్తిగా నిరాయుధులను చేశాడు. సాతాను వాని సైన్య సమూహాన్ని నిరాయుధులను చేసి అంట బయటకు వచ్చాడండి. అక్కడ అదే మాట చూడండి. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ఏం చూపించాడు? డెడ్. అపవాది నాశనం అయిపోయాడు. అపవాది పూర్తిగా జయించేశాను, ఇక మీరందరూ స్వతంత్రులు అని చెప్పుకొచ్చాడు. ఏమండి, ఎంతమంది నమ్ముతున్నాం మనం? కనుక మూడో మాట ఏంటంటే, యేసు జయించాడు. ఏం మాట అది? యేసు జయించాడు. మన మీద ఇంకెవరికి పెత్తనం లేదు. యేసు జయించాడు. ఆయన జయించాడంటే మనమేమయ్యాము? మనల్ని జయశాలుగా చేశాడు. అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, నేను జయించి తండ్రి కుడి పార్శ్వాన తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఆయన కోరిక ఏంటంట? మనము జయించాలి. మనం ఆయన జయించాడు, ఆయన వారసులము, అంతే. జయమేక ఓడిపోవలసిన అవసరం ఎక్కడా లేదు. ఆయన జయించాడు. యేసు ఏం చేశాడు? జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో మాట, మొదటి మాట సమాప్తమైంది. రెండో మాట స్వస్థత నాది. యేసు జయించాడు. సో వీ నీడ్ నాట్, మనం ఎవ్వరికి ఇక మన పాపాల నుంచి నిమిత్తము కానీ, ఏమండి, యేసు జయించిన తర్వాత ఏం జరిగింది? ఏమండి, ఆదాము పాపం చేశాడు. పాపం చేసి ఏం చేద్దాం అనుకున్నాడు? వెళ్ళి జీవవృక్ష ఫలాలు తినేద్దాము అనుకున్నాడట. ప్రభు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళకుండా ఖడ్గజ్వాలను నిలవబెట్టాడట. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఏం చేశాడు? ఆయన అంటాడు, ఇగో జయించు అన్ని పరలోకంలో ఉన్న జీవవృక్ష ఫలాలు తినిపిస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జీవవృక్ష ఫలాలు వెళ్ళడానికి దారి దొరికేసింది. ఎలాగా?
ఆ ఖడ్గజ్వాలలు ఏం చేసినాయి అంటే ప్రభుని నరికేసినాయి. కానీ అందులో తిరిగి జన్మించాడు ఆయన. ఇక అంటలేదు, ఇక భయం లేదు, జయించు వాణ్ణి, నేను పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను. సో యేసు ప్రభు మనల్ని జయించాడు. ఆయన జయించాడు, మనల్ని జయశాలుగా చేశాడు. ఓడిపోవడానికి ప్రసక్తే లేదు, అసలు ఓడిపోవలసిన అవసరమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఓడిపోవడానికి ప్లాన్ చేయబడలేదు. దేవుడు అంత శ్రద్ధగా మనల్ని చేసి ఈ అంచె దినాల్లో లేకపోతే 2000 సంవత్సరాల నుంచి ప్రజలు జయిస్తూనే ఉండాలనే ఆయన తగిన సమయంలో కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపించాడండి. కనుక వీఆర్ డిజైన్డ్ ఫర్ విక్టోరియస్ లైఫ్. దేవునికి మహిమ కలుగును గాక. జయ జీవితం కొరకే మనం సృష్టించబడ్డాము, కానీ ఓడిపోవడానికి కాదు. ప్రతిసారి మళ్ళీ ఈసారి సాతానికి విజయమా, ఈసారి లేదు, ఆడు ఎప్పుడో చచ్చిపోయాడు, నాశనం అయిపోయాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వాడు మేనేజ్ చేస్తాడు. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. నువ్వెక్కడ నెగ్గుతావు, నువ్వెక్కడ జయం పొందుతావు, నేను నీకు హెల్ప్ చేస్తాను కదా అనేసి అన్ని అబద్ధాలు చెప్తుంటే మనం ఏం చేస్తామంటే వాడి మాటే వింటున్నాం. కానీ వాడి మాట వినాల్సిన అవసరం లేదు. మూల్యం పూర్తిగా చెల్లించబడింది. ఏమండి, ఆదాం దగ్గర నుంచి అధికారాన్ని కొట్టేశాడు. ఆదాం దగ్గర అధికారం ఉన్నప్పుడు అపవాది ఆదామును మోసం చేయనప్పుడు ఆదాముకున్న అధికారం ఏంటి చెప్పండి? సమస్త మీద అధికారం కదా. ప్రభు అన్నిటినీ ఏలాలి. సముద్రంలో చేపలు, ఆకాశ పక్షులు, భూమి సమస్తము నీ స్వాధీనం ఉంచాను, అధిక ఏలుదువుగాక అన్నాడు. కానీ ఆ తర్వాత ఏమైపోయాడు? ఆదాము బానిస అయిపోయాడు. ఎందుకని? అపవాది మాట, దేవుని మాట ఆజ్ఞ అతిక్రమించినందువల్ల. కానీ ఇప్పుడు కుమారుడైన క్రీస్తు అన్ని విషయాల్లో లోబడి తండ్రికి సరెండర్ అవ్వడం వల్ల తిరిగి ఆదాం పోగొట్టుకున్న ఆ అధికార పత్రము మనకి అనుగ్రహించబడింది. సో వీడి సర్వాధికారం, లేకపోతే తండ్రి ఆయన కుమారుడైన మనకి పూర్తి అధికారం మనకి ఇచ్చాడు. మనం దేనికి దాసులము కానే కాదు. దేవుని స్తోత్రం. మూడో విషయము, యేసు జయించాడు. రైట్. 4వ మాట, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఇది మూల మాట, మన సందేశానికి మూల మాట. వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. 1వ అధ్యాయము 14వ వచనం. తర్వాతైనా మీరు మరలా చదువుకోండి. దేవుని దూతలు ఎందుకున్నారట? నేను మరలా చదువుతున్నా. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఏంటంట? రక్షణ పొందుచున్న మనకి పరిచయం చేయటానికి ఉన్న సేవకులు. ఎవరు వీళ్ళు? దేవదూతలు. ఎవరు వీళ్ళు? దేవుని దూతలు. ఒకసారి పురుషులందరూ చెప్పండి. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారు మీరు. ఏమండి, అందరూ కాదు. అందరూ అంటే మళ్ళీ కోపం వస్తుంది, నాకు కూడా కోపం వస్తుంది కదా. అందరు కాదు, టైర్డ్ అయిపోద్దు ప్లీజ్. ఈ మాటలు ఈ సాతాను ఏం చేస్తారు? చాలా తెలివైనవాడు. మీరు రెస్ట్ తీసుకోండి, బాగా టైర్డ్ అయిపోయారు కదా అంటాడనమాట. కనుక ఈ మాటలు మనం ముగించకూడదు, ఖచ్చితంగా వింటా ప్రయత్నం చేయాలి. ఏంటంట? దేవుని దూతలు ఎందుకున్నారట? మనకు పరిచయం చేయడానికి. అంటే ఇప్పుడు దేవుని దూతలు గొప్ప, మనం గొప్ప. దేవునికి స్తోత్రం. ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమండి, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటి? ఇది 4వ మాట చెప్పాలి కదా. ఇప్పుడు మనం ఏమనాలంటే, మొదట సమాప్తమైంది, 2 స్వస్థత నాది, 3 దేవా నువ్వు జయించావు, యేసుని జయించావు, జయం పొందావు. తర్వాత 4వది దూతలారా వెళ్ళండి. ఎక్కడికి? గెట్అవుట్ కాదు, ఇక వెళ్ళండి. ప్రభు అన్నాడు కదా, మీరు వెళ్ళండి అన్నాడు శిష్యుల్ని. మీరు వెళ్ళండి, నా నామమున ఈ పనులని చెప్పాడు. ఇప్పుడు అలాగా మనం దూతలకు ఆజ్ఞ ఇవ్వాలి. ఎస్, యూ కెన్ గో నౌ. ఎందుకు దూతలు ఎందుకు వెళ్ళాలి? ఏమైతే మనం నోటితో వాగ్దానాలు పలుకుతున్నామో, దేవుని మాట పలుకుతున్నామో, ఆ పలికిన మాటలు చేయడానికి యూ కెన్ గో నౌ, యూ కెన్ గివ్ పర్మిషన్. మీరు అనుమతి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును కాదు. నా మాట అర్థమవుతుంది కదండి? ఎక్కువగా అనుకోవద్దు, ఖచ్చితంగా ఉన్నదే అంటున్నాను నేను. ఏమంటే, ఇంత ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి 4వ మాటగా దూతతో చెప్పాలి. దూతలారా ఏమంటే, ఒక దైవ సేవకుడు ఇలా ప్రార్థన చేస్తుంటే ప్రభు ఒక దర్శనం ఇచ్చాడట. చూస్తుండగానే దర్శనం, ఆయన పడుకుంటే దేవుని దూతలు వరదీసిన కత్తి చేత పట్టుకుని తల దగ్గర ఇలా కాలిగా నిలబడ్డారంట. రాత్రంతా అలా కాలిగా నిలబడి ప్రొద్దుటి లేచిపోయాడు. వాళ్ళకి అనిపించలేదు. ఏంటి ప్రభు ఈ మర్మం అంటే, నువ్వేం చెప్పలేదు. వాళ్ళు నీ పక్షంగా పనిచేయటానికి రాత్రంతా అక్కడ వేచి ఉన్నారు.
నువ్వు అనుమతి ఇవ్వలేదు. ఒక పెద్ద సేవకుడు ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన ఏమి పగటకళ్ళు కాదు, గొప్ప సేవకుడే. అంటే నాకు అలా ఎంత క్లియర్ దర్శనం వచ్చిన తర్వాత నాకు అనిపించింది, దేవుని సేవకులైన దూతలు మన కొరకు వెయిట్ చేస్తూ ఉంటారండి. మనం ఏం పలుకుతామని. ఏం పలకాలి మనం? ఏం పలకాలి? వాగ్దానాలు పలకాలి కదా, దేవుని మాట పలకాలి. ఎందుకని వీళ్ళు ఏం చేస్తారంట, దేవుని రక్షణ పొందుచున్న వారికి పరిచయం చేయడానికి సేవకులైన ఆత్మలు. 103వ కీర్తన 20వ చరణం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా. ఏంటంట? యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా. ఏమండి, ఏం చేస్తారు వాళ్ళు? దేవుని ఆజ్ఞకు లోబడతారు, దేవుని మాట ప్రకారము బయలు వెళ్తారు. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాటను నెరవేర్చు బలశూరులారా. సో దేవుని ఆజ్ఞ, దేవుని మాట ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలండి? మన నోట్లోంచి రావాలి. దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యంలో ఉండడం కాదు, మనకది ఎప్పుడంటే మనం ఉచ్చరించినప్పుడు. అదే చెప్పాం కదండి, ఒక మాట ఉచ్చరించినప్పుడు మనం ఏమైతే వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నామో అవన్నీ మనం ఉచ్చరించినప్పుడు ఏం జరుగుద్ది? దేవుని దూతలు బయలుదేరతారు దాని ప్రకారం పనిచేయడానికి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళినట్టు కాదు, దేవుని దూతలు ఏం చేస్తారు? బయలుదేరి వాక్యాన్ని నెరవేర్చడానికి బయలుదేరతారు. మనం ఈలోపే దానికి వ్యతిరేకంగా మాట్లాడామనుకోండి, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. చాలా ఇన్నోసెంట్ అండి. నేనేమన్నానంటే, దేవుని కార్యాలు ఎంత సున్నితంగానే ఉంటాయి. మనం నోటుకొచ్చిన మాట్లాడేసి రండి ప్రభు, మళ్ళీ రండి దూతలారా, నేను అన్న వెళ్ళిపోతారేంటి మీరు అనకూడదు. అంటే మన ఇంట్లో వాళ్ళకి అలవాటు అయిపోద్ది, మన మాటలు తిట్టడం, మళ్ళీ ప్రేమించడం, ఇవన్నీ అలవాటు అయిపోద్ది. దూతలకు కూడా అలవాటు చేసేస్తాం మనం. మీకు ఒక మాట చెప్తేనే ఏమనుకోకపోతే, కువైట్లో లంచాలు ఉండేవి కాదండి. గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడ లంచాలు ఉండవండి. అందరూ నమ్మకంగా పనిచేస్తారు. తెలుసా? అసలు తెలియదు వాళ్ళకి లంచాలంటే. మన భారతీయులు వెళ్ళిన తర్వాత లంచాలు నేర్పించారంట వాళ్ళకి. నిజంగా ఒక ఆయన అందులో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, మనం వెళ్ళిన తర్వాతే, ఇండియన్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు లంచాలు నేర్పించి వంత కరప్షనే. ఇప్పుడు ఎంతమంది సఫర్ అవుతున్నారో. ఎవరు నేర్పించారు? మనది అందులోంచి కట్టబడుతుంది కదా. అంటే బాధాకరం ఇది. అలాగా దూతలు కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ మన సేవకుల్లా పనిచేసేస్తాం. అమ్మో ఇప్పుడు సార్ చాలా కోపంగా ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళకూడదు, తర్వాత వెళ్దాం. అమ్మా, వాళ్ళు శూరులండి, బలశూరులారా. ప్రభు అధికారం ఇచ్చాడు కనుక మనకి అలాట్ చేశాడు కొంతమందిని. ఏమండి, చీఫ్ జస్టిస్ గురించి నేను ఎక్కడో విన్నాను. ఏమండి, వాళ్ళకి ఎంతమంది సేవకులు ఉంటారోనంట. వాళ్ళు వంటలోళ్ళు ఉంటారో, డ్రైవర్స్ ఉంటారో, బోల్డ్ మంది సేవకులు. అసలు ఎంత అథారిటీ. నేను అంటాను, భారతదేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ఆయన ఫస్ట్ ప్లేస్ అనమాట. రాష్ట్రపతి తర్వాత ఆయనది ఫస్ట్ ప్లేస్, రాష్ట్రపతి తర్వాత. అంత ఉన్నతంగా ఆయనకు భద్రత అన్నీ ఉంటాయి. అలాంటప్పుడు నేను అంటాను, వాళ్ళకంటే ఎక్కువ భద్రత ఎవరికొంది తెలుసండి? మనకుంది. ఎంతమంది దూతలు మనకి సేవకు అరేంజ్ చేశాడో మనకు తెలియదు. ప్రయాణం కొరకు ఒకళ్ళు, డ్రైవింగ్ కొరకు ఒకళ్ళు. ఏమండి, కొంతమంది ఎంత పరిచారకులు దేవుడు ఉంచాడో. నమ్మిన వారు మాత్రం స్తోత్రం చెప్తారా? నమ్ముతున్నాం. మనందరికీ వాళ్ళ పరిచర్య ఎంతో అవసరం. మనకి ఎంతో అవసరం. దేవుని దూతల పరిచర్య మనకు అవసరం. కనుక అట్లాంటప్పుడు మనం ఏం పలకాలి? వాక్యాలే పలుకుతాం, వాగ్దానాలే పలుకుతాం. దానికి వ్యతిరేకంగా పలకాల్సి వస్తే నోరు మూసుకుని పెదాలు పళ్ళు బిగబెట్టి ఆపేద్దాం. మాట రానివద్దు. వ్యతిరేకంగా ఏం మాట రానివద్దు. వాగ్దానాలే పలుకుదాం, వాక్యాన్నే పలుకుదాం. అప్పుడు అనాలి, దూతలారా మీరు వెళ్ళండి అనగానే మనం అలాగ అనొచ్చండి. దూతల్ని వెళ్ళమని అనొచ్చా? ఏమండి, అనొచ్చు. ఎందుకని? దూతలో యేసు ప్రభు పరిచయం చేశారు కదండి. మీకు తెలుసా, ఆయన గెత్సెమనే తోటలో ఆయన వేదనతో ప్రార్థన చేస్తే దేవుని దూతలు వచ్చి ఏం చేశారంట? ఆయనకి ఉపచారం చేశారు, ఆదరించారు, ధైర్యపరిచినట్టు చూస్తాం. ఇంకొక మాట మీకు ప్రకటన గ్రంథం నుంచి ఒక మాట నేను చూపించి ముందుకు వెళ్ళిపోతా. 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 22 ఎక్కడ 40 కాదు, 43 కాదు, 19 అధ్యాయం 19-10.
అందుకు ఎవరికి యోహానుకు కదండి దర్శనం ఇది, యోహాను దర్శనము. ఆయన చూస్తున్నాడు అంటున్నాడు, అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకే. ఎవరికి? దూత ఇవన్నీ చెప్తున్నాడు. ఎవరికి? యోహానుకి. యేసు ప్రభు శిష్యుడైన యోహానుకి దూత అన్ని విషయాలు చెప్తుంటే, యోహాను దూత అంటే కంపారిజన్ లేదు అసలు, అంత ఉన్నతుడు దూత. కనుక ఈయన ఏం చేశాడంటే యోహాను ఆయనకి సాగిలి పడబోయాడు. అప్పుడు ఏం చేయాలి? దూత గాడ్ బ్లెస్ యూ అనాలి కదా. సాగిలి పడితే ఏం చేయాలి కదండి. ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఒక్కోసారి నా దగ్గర తీసుకొచ్చి బర్త్డే సార్ కాళ్ళకి దండం పెట్టు అంటారు. అప్పుడు నేను కాళ్ళు ఇలా ఇచ్చి అది తప్పది. చక్కగా దగ్గర తీసుకుని దీవించి వాళ్ళని పంపిస్తాం. దూతలు కూడా మనం వెళ్ళి సాగిలి పడ్డామనుకోండి, ఓ గాడ్ బ్లెస్ యూ అని కాల్ చెప్తారా? వాళ్ళు ఏమన్నారో చూద్దాం. అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదములు ఎదురు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారం చేయము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనానుసారము. ఏంటంట? ఏమన్నారు దూతలు? ఏమన్నారు? నాకు కాదు, నేను నీతోటి సహదాసుని. మనకు దాసులు, మనము దాసులం ప్రభువుకి, మనకు దాసులు దూతలు. కనుక వాళ్ళకి ఏం చెప్పొచ్చు? పనులు చెప్పొచ్చు. అయ్యా నేను రెస్ట్ తీసుకుంటున్నాను, మీరు పని మొదలు పెట్టండి. ఏ పని మొదలు పెట్టాలి? ఏమైతే జ్ఞాపకం చేసుకుంటున్నామో, రోజంతట్లో ఏ మాటలు పలికామో, ఏం అవసరాలుండి పలికామో, వాక్యాన్ని పలికామో, ఆ వాక్య ప్రకారం వాళ్ళ దగ్గర అంత లిస్ట్ ఉంటుంది. దాన్ని మనం ఓపెన్ చేసేస్తారు, వెంటనే దాని ప్రకారం జరిగించేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్ముతున్నారా ఏమండి? 4వ మాట కదా ఇది. ఏం చెప్పాలి మనం దూతలకి? మీరు వెళ్ళి నేను పలికిన వాగ్దానాలన్నిటి ప్రకారము నా పక్షంగా చెయ్యండి. ప్రభు మీకు ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చాడు కదా, చెయ్యండి అని చెప్పాలట. చెప్తున్నప్పుడు ఏం జరుగుద్ది? గట్టిగానే చెప్పొచ్చండి ఈ మాటలు. పక్కన వాళ్ళు ఓ చాలా భక్తి ఎక్కువైపోయింది అంటారేమో. అందుకని ఒంటరిగా పడుకోవడం బెటర్. ఎందుకని అంటే మనతో ఏకీభించడం ఉంటే మంచిదే. ఖచ్చితంగా కుటుంబం అంతా, ఇప్పుడు మా కుటుంబం అంతా ఇక్కడ ఉంది. కొన్ని కుటుంబాలు సమృద్ధిగా ఉన్నాయి. కనుక మనం అందరము చెప్పేటప్పుడు, నువ్వు చెప్పేసప్పుడే నేను కూడా చెప్తున్నాను, గట్టిగా చెప్పి అప్పుడు పండుకుందాం. ఇక ఆ మాట చెప్పిన తర్వాత ఇక ఏమీ లేదు, లైట్స్ ఆఫ్. ఈ మాట కాదు, 4వ మాట ఇది. 4వ మాట ఏం చెప్పాలంట? దూతలారా మీరు ఇప్పుడు వెళ్ళండి. మనము విశ్వాసంతో ఒప్పుకున్న ప్రతి వాగ్దానం విషయంలో వాళ్ళు పనిచేయటం మొదలు పెడతారు. ఎంతమందికి టూ మచ్గా ఉంది మాట? ఊరుకోండి, మరీ ఎక్కువ చెప్పేస్తున్నారు మీరు అన్నారా? వాక్యమేనండి ఇది కదా. వాక్యం నుంచి బయటికి వెళ్ళలేదు మనం. బయటికి నేను వెళ్ళను, మీరు ఒకవేళ నేను ఎక్కడైనా వింటాను, చాలా మాటలు వింటాను. ఎట్టి పరిస్థితులు వాక్యాన్ని మించి వెళ్ళిపోవడానికి, వాక్యాన్ని మించాల్సిన పని నాకేమొచ్చిందండి? ఎందుకు వెళ్ళాలి కదండి? వాక్యం చెప్తే అది ఏమైనా పని చేస్తుంది. వాక్యం చెప్పకుండా కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తే అది దానికి ఎవిడెన్స్ లేదు కదా. ప్రభు ముద్రేస్తాడా? వెయ్యడే. వాక్యానికి అయితే సమస్య లేదు. అది భూమి తలకిందులు అయిపోయినా వాక్యం సజీవమైంది. కనుక నేను అందుకని ఈ మాటలు చెప్తున్నా. మనం పండుకునే ముందు ఈ మాటలు ఖచ్చితంగా చెప్పాలి. 4 మాటలు చెప్పండి ఒకసారి. కదండి. సో 22:8-9 వచనాలు కూడా ఉన్నాయి చూడండి. యోహాను, నేను ఈ సంగతులను వినినవాడను, ప్రకటన గ్రంథంలో వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయడానికి సాగిలపడగా. దూత పాదముల ఎదుట యోహానుకి ఎన్నో అద్భుతాలు చూపించాడండి దూత. మాటల చివరి రోజులో జరిగే సంగతులు అన్నీ చెప్తుంటే, థ్యాంక్స్ అండి, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పను? ఒకసారి థ్యాంక్సా అంటాం కదా. కానీ యోహానికి ఏమనిపించింది? ఆయన పాదాల మీద పడిపోయి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాడు, దూత పాదాల మీద కదండి. మనకు మాత్రం అనిపించదా ఇన్ని అద్భుతాలు చెప్పినప్పుడు? చూడండి, దూత పాదముల ఎదుట నమస్కారం చేటుకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలను నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. దేవునికే నమస్కారం చేయము. మనకు సమానుడైన దూతలు, మనకు సమానమైన దూతలు, వారు మనకు పరిచయం చేయడానికి దేవుడు అపాయింట్ చేశాడు. సేవకులైన వాళ్ళు కనుక వారిని మనం ఉపయోగించుకోవాలి. నిజంగా మనకి ఎక్కడైనా భయం వచ్చింది అనుకోండి. ప్రియాంక మొన్న కాలేజీలో టెన్షన్ పడింది. అలాంటప్పుడు ఏం చేయాలి? దూతలారా టేక్ కేర్ ఆఫ్ మీ కదండి చెప్పగలగాలి. అప్పుడు అది గుర్తురాదు, మా అమ్మకు ఫోన్ చేసేయండి.
కదండి, చెప్పాలి. నో క్వశ్చన్. స్వస్థత నాది. ఏమీ అయిపోవండి, ఏమీ అయిపోదు. స్వస్థత నాది. సో 4 మాటలు అయినాయి కదా. చివరి మాట హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను, ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరి గురించి చెప్పాడు విశ్రాంతిలో ప్రవేశించరు అని? దేవుని మాట వినని వారి గురించి. వీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని కొన్ని మాట చెప్పాడు. కానీ ఇప్పుడు మనకి మీరు నా విశ్రాంతిలో ప్రవేశింతురు అని మనకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటండి, కొంతమంది చెప్పాడు మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన బిడ్డలమైన మనకి ప్రభు ప్రణాళికలో, సృష్టిలో విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. రైట్ అండి. 6 రోజులు పనిచేశాడు ఆయన ఏమి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరంలే. కానీ ఆయన ఏం చేశాడంటే 7th డే 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి అనేది మనిషికి ఎంతో అవసరము. మనము రాత్రి కనుక ప్రశాంతంగా నిద్రపోకపోతే పగలు పని చేయలేము అనేది ఎన్నిసార్లు రుజువు అయిపోయింది కదండి. ఏ పని చేయలేక హావ్ అంటే ఎదుటోళ్ళు కదండి. ఆవులింతకేమో అన్నయ్య ఉన్నాడట, తుమ్ముకు తమ్ముడు లేడట కదండి. ఒక్కళ్ళు ఎవరైనా ఆవలించారా? ఇంక అందరూ దాని అందరూ ఇది ఎక్కడ సంతో తెలియదు. కనుక మనము బద్ధకంగా అందరిని బద్ధకస్తులు చేసేస్తాం. కనుక మనకి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. కనుక 5వ మాట ఏంటంటే, ఇన్ని మాటలు చెప్పాక మరొకసారి, మొదటి మాట సమాప్తమైంది, స్వస్థత నాది, యేసు జయించాడు. 4 దూతలారా వెళ్ళండి, నేను విశ్రమిస్తాను. ఐల్ టేక్ రెస్ట్. అంతే, అదే లాస్ట్ మాట. ఏం చెప్పాలి? నేను విశ్రమిస్తాను, మీరు పని చేయండి, నేను విశ్రమిస్తాను. ఇంకెందుకండి భయం? ఒక టైంలో జగన్ గారు వచ్చారు ఇక్కడికి. ఏదో టైంలో ఆయన సీఎంగా ఉండగా జగన్ వచ్చి అదే రోజు వాళ్ళు మ్యారేజ్ డే అని విన్నాను కదండి. అప్పుడు అంతే కదా, మ్యారేజ్ డే ఏదో అని అంట. ఆయన విష్ చేయడానికి వాళ్ళ వైఫ్ భారతి గారు ఎక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ లేఅవుట్లో రోడ్డు ప్రక్కనే కదండి, ఆయన అక్కడ విడిదిచ్చారు. అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఏమండి, ఫుల్ సెక్యూరిటీ. వాళ్ళ భార్య వచ్చింది, కాసేపు ముచ్చరించారు, మళ్ళీ వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైనా టెన్షన్ పడతారండి? భయపడతారా? అయ్య బాబోయ్ ఎవరన్నా ఏమైనా చేస్తారని భయపడతారు. ఎందుకని? ఫుల్ టైట్ సెక్యూరిటీ. ఎవరు వెళ్ళటానికి ఛాన్స్ లేదు. తెలియని వ్యక్తి, ఆయన అనుమతిలో లేని వ్యక్తులు ఎవరు వెళ్ళటానికి కుదరదు. కనుక వాళ్ళు ప్రశాంతంగానే కాసేపు గడిపారు. తర్వాత అన్నారు ఆవిడ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయారు అని అన్నారు. ఈ భద్రత, ఈ లోక భద్రతకి అంత సెక్యూరిటీ ఉంటే మనం ఎవరికి అప్పగించాం ఇప్పుడు? ఏమండి, దేవుని దూతలకు అప్పగించి మీరు పని చేయండి, నేను విశ్రాంతి తీసుకుంటాను. ఇక ఇందులో టెన్షన్ పట్టడానికి ఏముందండి? ఇంకెక్కడుంది టెన్షన్ పట్టడానికి? నిద్ర పట్టలేదండి, అంతా ఇదే ఆలోచన. వాటన్నిటికీ ఫుల్ స్టాపే ఈ 5 మాటలు. ఇక మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. రైట్. సో మనం సాయంకాలం పండుకుంటకు వెళ్ళే ముందు ఈ 5 మాటలు చెప్పగలిగిన వాళ్ళు ప్రశాంతంగా 5, 6, 7 అంటే మీ లెక్కలో 5 దగ్గర ఆగిపోయి కొంతమంది ఉంటే, 6 గంటలు పడుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, 9 అయినా ఇంకా అంటే 9 గంటలు పడుకునే వాళ్ళు ఉంటే, ఇలా ఏమైనా దేవుడు మీకు ఇచ్చిన విశ్రాంతి సమయం ఎంతైతే అంత ప్రశాంతంగా పడుకోగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇది మనం నేర్చుకోవాలండి. కనుక నేను నేను ఇంక ముగించాను, అయిపోయింది, నా వర్తమానం అయిపోయింది, నేను విశ్రమిస్తాను, నేను పండుకుని. చూడండి, కీర్తనకాడు అంటాడు 4వ కీర్తనలో, కీర్తనకారులు, ఇది వాగ్దానం. అక్కడ ఏంటంటే మనం ఎక్కడ ప్రవేశించాలి? విశ్రాంతిలో ప్రవేశించాలి. కోర్స్ విశ్రాంతి అనగానే మనం అందరం చచ్చిపోతే అక్కడ విశ్రాంతి దొరుకుతుంది కదండి. అబ్బా, అది కామనే. కానీ ఇక్కడ కూడా మనం విశ్రాంతి పొందాలి కదండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, పరిశుద్ధాత్మ ఏమి అడ్వాన్స్ మనకి పరలోక స్వాస్యానికి అడ్వాన్స్ ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మను పొందినప్పుడు పరలోకం ఎంత బాగుంటుందా అనిపిస్తుందండి. అది దేవుడు పరలోకంలో అనిపించబోయే ప్రతిదాన్ని ఇక్కడ మనకి అడ్వాన్స్గా ఇస్తున్నాడు, రుచి చూపిస్తున్నాడు. ఇలా ఉంటుంది పరలోకం, ఇంత ఆనందంగా ఉంటుంది. అలాగే మనం ప్రశాంతంగా పడుకున్నాం అనుకోండి, ఇంత విశ్రాంతి అక్కడ దొరుకుద్దని. కానీ 4వ కీర్తన 4వ కీర్తన 8వ వచనం చదవండి.
ఏంటంట ఆయన అంటున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోతాను. ఏంటంట? నెమ్మదితో పండుకుని నిద్రపోతాను. ఏమండి, దావీదు ఎక్కువ కీర్తనలు రాసింది మోస్ట్లీ అరణ్యంలో, రాజుకు భయపడి. అయినా అప్పుడు ఏమన్నాడు? నేను నెమ్మదిగా పండుకుని నిద్రపోతాను. ఏమొచ్చేసినా. ఒక రోజున అలాగే పండుకోపోయాడు, పండుకుని గుహలో నిద్రపోతున్నాడు. ఈలోపు ఎవరో చెప్తున్నారు, సార్ మీరేమో నిబ్బరంగా ఉన్నారు, వచ్చేసాడు ఆయన. ఎవరు? మీ శత్రువు అన్యాయంగా మిమ్మల్ని తరువు వచ్చేసాడు ఆయన. వచ్చేసాడా? ఎటు వస్తున్నాడు రా? మన వైపు వస్తున్నాడా? ఏం చేస్తాడు చూడండి. ఆ లోపలికే వచ్చాడు. కానీ అందుకు కాదు. ఎందుకు వారు? దావీదుని పట్టుకోవడం కాదు, ఆయన పని మీద వచ్చాడు. ఏమండి, మనం అప్పగించాలే కానీ, మనం దేవునికి అప్పగించాలే కానీ, మన దగ్గరికి వచ్చిన కూడా ఏమవుతారంట? మనకి చెప్పులు అవుతారు అన్నట్టుగా. ఏమండి, దేవునికి మనం అప్పగించుకోవడం నేర్చుకుందామండి. మన మాటలో ఈ మాటలు పలుకుదామండి. ఈ మాట, ఇంకొక మాట ఉంది చూడండి, ఆ పైనే 4వ వచనం, 4:4 భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. దేవునికి స్తోత్రం. సో నా మాటలకు బలపరుస్తున్నాను నేను కదండి. వాక్యమే ఏం చేస్తుందంట? మీరు పడకల మీద ఉండగానే ఏం చేయాలంట? ధ్యానం చేసి ఊరకుండు. ఊరికే కూడా పట్టుకెళ్ళొద్దు. సో ఇప్పుడు మనకున్న చింతలు, బాధలు అన్నీ ఈ 5లో ఇమిడిపోయినాయా? మరి దీని సంగతి ఏంటి అన్నవారు ఎవరన్నా ఒకరు చెప్పండి నాకు. ఇంకేమైనా ఉన్నాయా? ఇంక దేని గురించి అయినా మనకు ఆందోళన ఉందా? ఏమండి చెప్పండి, ఏదైనా ఏమైనా ఉంటే చెప్పండి. దాని గురించి ఏమన్నా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఇప్పుడు నేను 5 విషయాలు చెప్పాను. 1 సమాప్తమైంది, ఇక నాకేమీ తేడాలు, అన్ని అకౌంట్స్ అన్నీ క్లియర్ అండి. ఎవరో నా మీద నిందారోపణ చేయడానికి లేదు. ఎవరు? మనం ఆ ఆత్మీయ ప్రపంచంతో మాట్లాడుతున్నాం. సమాప్తమైంది, పక్కోళ్ళతో కాదు. సమాప్తమైంది అనగానే ఏమండి ఆ మాట అనకుండా బాబు గుండె సమాప్తం మనుషులతో కాదు, దేవునితో అంటున్నాం సమాప్తమైంది. లేకపోతే ఆత్మీయ ప్రపంచంతో అంటున్నాం. మన చుట్టుముట్టేస్తున్న ప్రధానులు, అధికారులు, వీళ్ళందరితో సమాప్తమైంది. ఏమి సంబంధం లేదు నాకు. మిగతా అన్నీ ప్రభు చెల్లించేశాడు. తర్వాత స్వస్థత నా సొంతం. ఇట్స్ చిల్డ్రన్స్ బ్రెడ్, పిల్లల ఆహారము, అది నాది, నా సొంతం. ఇంకా దాని గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కీర్తనలు 91 చదువుకోవచ్చు. ఏమండి, 91 కీర్తన, తర్వాత ఇంకా చాలా అద్భుతమైన కీర్తనలు ఉన్నాయి. 103వ కీర్తన, ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. తర్వాత సో మొదటిది సమాప్తమైంది, ఇంకా స్వస్థత నాది. 3 యేసు జయించాడు, నేను ఆయన బిడ్డను, నేను కూడా జయిస్తాను. యేసు జయించాడు. 4 దూతలారా, నేనేమైతే రోజు పలుకుతున్నానో, వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నానో దాని ప్రకారం మీరు వెళ్ళండి పని చేయటానికి. ఏమండి, ఎందుకని? అబ్రహాము, మరొకసారి గుర్తు చేస్తాను నేను ఈ సందర్భంగా, నేను ముగించేస్తాను. అబ్రహాము తన పనికి ఎక్కడికి? తన కుమారునికి 40 సంవత్సరాల కుమారునికి కోడలు తెమ్మని తన పనివాడిని పంపించాడు. చాలా ఊరు, అప్పుడు కమ్యూనికేషన్ లేదు, ఏమీ లేదు. 10 వంటలు ఇచ్చి 10 మంది మనుషులు బోళ్ళు ఇచ్చి పంపించాడు. వెళ్ళి పలానా దేశంలో వెళ్ళి నా బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మా అమ్మాయికి భార్యను తీసుకురా, వీడిని మాత్రం అక్కడ తీసుకెళ్ళకూడదు. వాడిని ఒకవేళ ఆమె రానంటే ప్రాబ్లం ఏమి లేదు, వస్తేనే తీసుకురా అంతే అని ఖచ్చితంగా చెప్పి అంటాడు. ఆ సందర్భంగా 24 అధ్యాయం ఆదికాండ గ్రంథం ఏంటంట, ఆయన నీకంటే ముందుగా 24:7 నాతో చెప్పిన నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి. అబ్రాహాం అక్కడ కూడా ఏమంటున్నాడు? వాగ్దానం అంతా జ్ఞాపకం చేసుకున్నాడు. నాకు ప్రామిస్ చేశాడండి, ఇదంతా నాకు ఇస్తానని వాగ్దానం చేశాడు, నా కుటుంబాన్ని దీవిస్తా అన్నాడు. కనుక ఆ దీవించిన దేవుడే ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? అది గమ్యం లేని ప్రయాణం అండి. మీరు ఊహించండి, ఒక సేవకుని పంపిస్తున్నాడు అన్నాడు, అమ్మాయిని తెచ్చే అన్నాడు. ఏ కుంటుదానం నటుదానం తెచ్చాడు అనుకోండి, ఏం జరుగుద్ది? అక్కడి నుంచి తెచ్చాడు, చేసుకోవాల్సిందే. కానీ ఎంత నమ్మకం అంటే ఆ సేవకుడు దేవునికి అప్పగించి, ఇదిగో ఇలా ప్రామిస్ చేసినాడు, నీకంటే ముందుగా తన దూతను పంపిస్తాడు, అన్నీ ఆయన అరేంజ్మెంట్స్ చేస్తాడు. అరేంజ్మెంట్ చేసి నువ్వు వెళ్ళంగానే అమ్మాయి దొరుకుతా అన్నట్టుగా చెప్పాడు. ఈయన వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఆ ఊరు వెళ్ళి ఎవరిని వాకప్ చేస్తాడు, ఏమి వివరాలు చెప్పినట్టు లేదండి. అక్కడ ఈ సేవకుడు ఎవరిని ఏం అడగలేదు. వెళ్ళి ఆ పెద్ద బావి ఉంది, అక్కడ అమ్మాయిలు వచ్చి నీళ్ళు తోడుతున్నారు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందగత్తులు ఉన్నారు. కనుక ఈయన అంటాడు, ఆ మోకాళ్ళతోటి ఒంటిని కూడా మోకరింపు చేసి ప్రార్థన చేశాడు. నా యజమాని దేవుడా, ఆయన ఏం గొప్ప నమ్మకం నీ మీద పెట్టుకున్నాడు. మేము ఇక్కడేం చాలామంది అమ్మాయిలు ఉన్నారు, ఆ ఊరే వచ్చాము, మేము ఎవరిని ఎంక్వైరీ చెయ్యం, కానీ నేను ఒక్క పని చేస్తాను ప్రార్థన అయిన తర్వాత.
ఏమండి ఏం చేస్తాను, కొంచెం మంచినీళ్ళు వేయండి అని అడుగుతాను, కడవ వంచమని. ఆ అమ్మాయి కనుక నాకు ఉంచుతూ ఇగో నీ గొర్రెలకు కూడా పట్టించేతను అందంటే ఆమె నా యజమానికి కరెక్ట్ భార్య అన్నాడు. అంతే, ప్రార్థన ముగించలేదు అని ఎవరో ఆ అమ్మాయి వచ్చింది, చాలా బాగుంది, మా యజమానికి అయితే సూపర్గా సరిపోతుంది ఇస్సాక్ అనుకుని, ఏమండి కొంచెం మంచినీళ్ళు వేస్తారా అమ్మ అన్నాడు. అంటే ఆమె చక్కగా ఒయ్యారి, చాలా అందగత్తి. ఏం పేరు? చాలా అందగత్తి రెబ్కా గురించి ప్రపంచ దేశాలు అన్నింటిలోనూ ఆమె ఫోటో ఉంటుందట. ఆమె పిక్చర్ ఉంటుంది ఎగ్జిబిషన్స్లో, మ్యూజియంస్లో, ఆ మ్యూజియంస్లో ఆమె ఫోటో ఉంటుంది. రైట్, అంత అందమైన అమ్మాయిని చూసేటప్పటికి నా యజమాని కరెక్ట్ సరిపోద్ది అనుకోండి, కొంచెం నీళ్ళు పెట్టి తల్లి అంటే ఆమె అంటది నీకే కాదు ఈ ఒంట్లు కూడా వేసేస్తాను అంతే, ఫినిష్, సక్సెస్. ఎవరు చేశారు ఇవన్నీ? ఎవరు చేశారండి? దేవుని దూతల సేవలు వినియోగించుకుందాం. సో మనం మాట్లాడదాం, మనం ఒప్పుకున్న దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడొద్దు, వాక్య ప్రకారమే మాట్లాడదాం. దేవుడు అద్భుతాలు చేస్తాడు. నేను కొనసాగించట్లేదు. ఈ 5 విషయాలు మీరు మర్చిపోకుండా ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఇంకా వీలైతే చక్కగా ఒక పేపర్ మీద, మీ నలుగురు పలుకుతారు కాబట్టి ఒక వైట్ పేపర్ మీద 5 మాటలు రాసి అద్దానికి అంటించుకోవచ్చు, బెడ్రూమ్లో ఎదురుగుండగా అంటించుకోవచ్చు. చదువుదాం మనం వాక్యాన్నే. ఏదో కొత్త తీరి కాదు. నిజంగా ఎందుకు నేను ఇలాగ ఒత్తిడి చేస్తానంటే, నిజంగా నా మటుకు నేను చూస్తాను నా భార్య దగ్గర కానీ ఈ బహుశా స్త్రీలు బాధలన్నీ అప్పుడే గుర్తొస్తాయండి. బాధలు ఏంటి? శారీరక బాధలే కాదు, మరి అది ఎలాగా లేనిపోని సంతంతా గుర్తు చేసుకుంటే ఎక్కడ నిద్రపడుతుంది? కనుక ఏం చేయాలంటే ఈ 5 మాటలు చెప్దాము. ఆమేన్ ప్రభువా నేను విశ్రాంతిలోకి వెళ్తున్నాను, మీరు యాక్షన్లో ఉండండి అని పండుకోవడం. ఇక నో మోర్ మాటలో చక్కగా పడుకోవడమే. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం వారం అద్భుతమైన సాక్ష్యాలు చూడగలుగుతాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం మనం. థ్యాంక్ యూ లార్డ్. యాక్చువల్గా కొంచెం సేపు ముందు